హలో అండి. ఇది ఏమాక అని చూస్తున్నారా? ఇది మునగాకండి. మునగాకులో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. అండ్ పెసరపప్పుతో వండితే ఇది చాలా రుచిగా కూడా ఉంటుందండి. మునగాకు పెసరపప్పు. మునగాకుని ముందుగా నీట్‌గా క్లీన్ చేసుకొని తర్వాతకి 2, 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలి ఒక గంట. అది నానిన తర్వాతకి ఇలా బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి. దాంతో పాటు కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాతకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక కొంచెం పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నీట్‌గా కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి దీనిలో. మునగాకు పెసరపప్పు చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ, రోటీ, చపాతీ, దోస దేనిలోకైనా చాలా బాగుంటుంది. మునగాకు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేయండి. మునగాకు అంతా వేసుకున్నాక ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి దీనిలో. పెసరపప్పు 1 అవర్ నానితే సరిపోతుందండి. పెసరపప్పు వేశాక అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టి మగ్గనివ్వాలి ఇది బాగా. ఇలా 5-10 మినిట్స్ మగ్గిన తర్వాతకి అంతా ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం కలుపుకోవాలి దీనిలో. ఉప్పు, కారం వేసాక ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాతకి కొంచెం వాటర్ వేసుకోవాలి దీనిలో. 1/2 కప్పు వాటర్ సరిపోతుందండి. కొంచెం పెసరపప్పు, మునగాకు ఉడకడానికి అంతే. 1/2 కప్పు వాటర్ వేసాక మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మీ మునగాకు పెసరపప్పుని చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం దగ్గరికి వచ్చాక పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఈ మునగాకు పెసరపప్పుకు పచ్చి కొబ్బరి తురుము చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి కొబ్బరి తురుము ఖచ్చితంగా వేసుకోవాలండి. ఒకవేళ పచ్చి కొబ్బరి పడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అంతేనండి. పచ్చి కొబ్బరి తురుము వేసాక ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి. చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు, మునగాకు కూర రెడీ. ఈ మునగాకు పెసరపప్పు కూరని చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చండి. చాలా ప్రోటీన్స్, చాలా హెల్తీ రెసిపీ ఇది. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.